తెలుగు మహాసభలకు కిషన్ రెడ్డి సినిమాల పేర్లు తెలుగులో ఉండాలన్న కేంద్ర మంత్రి. తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ప్రభావం అధ్యయనానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. విజ్ఞాన్ యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు, జగన్ వ్యవసాయ రంగాన్ని గాలి కొదిలేశారన్న అచ్చెన్న. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు పిలుపు, 6న విచారణకు రావాలని అవినీతి నిరోధక శాఖ ఆదేశాలు జారీ. విశాఖలో నేవీ ఉత్సవాలు, ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు. తెలంగాణలో 5 పాస్పోర్టు కేంద్రాలు, అందుబాటులోకి రానున్న తత్కాల్ సేవలు. ఇరిగేషన్ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష, జలశక్తి శాఖకు లేఖ రాయాలని ఆదేశం. శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం. అల్వాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు, మాంగనీస్ బేకరీ సీజ్. కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో వ్యక్తి బ్రెయిన్ డెడ్, అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు. ఇకపై ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభించిన ఏపీ సర్కార్. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్రిక్తత, గర్ల్స్ టాయిలెట్స్ రూమ్ లో దొరికిన సెల్ ఫోన్. పెద్దపులి దాడిలో 3 ఆవులు మృతి, ఆదిలాబాద్ శివారు ప్రాంతంలో ఘటన. అన్నవరంలో విజృంభిస్తున్న విషజ్వరాలు, 20 రోజుల వ్యవధిలోనే 10 మంది మృత్యువాత. నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్, కోట్లు ఖరీదైన లగ్జరీ వ్యాన్ ఫోటో వైరల్. అదుపు తప్పి లోయలో పడిన ఆర్మీ వాహనం, 4 జవాన్లు మృతి. మణిపూర్లో తాజా అల్లర్లు, బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే. తూర్పు దిశ గాలుల వేగంలో మార్పులు, తమిళనాడు పుదుచ్చేరిలో కురవనున్న మోస్తారు వర్షాలు. యుఎస్ హౌస్ స్పీకర్ గా మైక్ జాన్సన్ ఎన్నిక, 2 ప్రతిపక్ష నేతల మద్దతు. ట్రంప్ కు జైలు శిక్ష ఉండదు, హ్యాష్ మనీ కేసులో జడ్జి తీర్పు. విధేయతా ప్రతిజ్ఞలో తడబడిన కమలా హ్యారిస్, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు. మెస్సీ, జార్జ్ సోరస్ కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఒకేసారి పలు బ్యాంకుల్లో అప్పులు, ఇక కష్టమే, కొత్త నిబంధనతో ఆర్బీఐ. బూమ్రా టెస్ట్ 2వ రోజు హఠాత్తుగా బయటకు, 3వ రోజు ఆటకు అందుబాటులో ఉంటాడా అన్న దానిపై అనుమానం.
ఆసీస్ పై అదిరిపోయే స్టార్టింగ్, తొలి భారత బ్యాటర్ గా యశస్వి ఘనత.